ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అల్లూరు జిల్లా పాడేరు ఎముకల కొరికే -డిగ్రీ చల్లని సైతం లెక్క చేయని పర్యాటకులు. మన్యం అందాలు చూసి మంత్రముగ్ధులవుతున్న వైద్య విద్యార్థులు. రాజమండ్రి డాక్టర్ అల్లూరు రామలింగయ్య హోమియోపతి గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు మరో కాశ్మీరుగా పిలువబడే మన్యం అందాలు వంజంగి మంచు అందాలు తిలకించి తమ తోటి స్నేహితుడు డాక్టర్ విజయ్ లివింగ్స్టన్ హుకుంపేట గ్రామానికి చెందటంతో తల్లిదండ్రులు సూపరింటెండెంట్ విశ్వనాథం కృష్ణకుమారి దంపతుల ఆహ్వానం మేరకు హుకుంపేటలో క్రిస్మస్ పండుగ వారి గృహంలో ఏర్పాటు చేయగా గృహాన్ని దర్శించి డిన్నర్ అనంతరం ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఫైర్ క్యాంపు ఏర్పాటు చేసుకుని డీజే సౌండ్లతో డాన్సులు వేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ మన్యం మంచు అందాలు తమను ఎంతగానో ఆకట్టుకుని అబ్బురపరిచాయని, మన్యం అందాలు వంజంగి మంచు కొండలు తమను ఎంతగానో ఆకర్షించాయని, చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ తమ ఆనందం ముందు చలిని సైతం మరిపించాయని విద్యార్థులు తెలిపారు. అలాగే ఈరోజు ఆంధ్ర ఊటీగా పిలువబడిన అరకు పద్మాపురం ట్రైబల్ మ్యూజియంతో పాటు బొర్రా గృహలు దర్శిస్తామన్నారు. నిరంతరం చదువు ఒత్తిడిలో ఉండే మాకు మన్యం అందాలు మానసిక ఆనందాన్ని కలిగించాయని వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. నమస్తే అండి, మేము అల్లూరు రామలింగయ్య కాలేజ్ రాజమండ్రి నుంచి వచ్చాం. ఇక్కడ కాలేజ్ క్లాస్ మొత్తం ట్రిప్ వేసుకొని అలా విజిట్ చేయడానికి వచ్చాం. డిసెంబర్ సీజన్లో లంబసింగి వంజంగి ఇవన్నీ ఇలా వచ్చి క్లైమేట్ పరంగా ఈ సీజన్ బెస్ట్ కాబట్టి వచ్చి విజిట్ చేసాం. ట్రిప్ అంతా బాగా జరిగింది. ఇంకా లివింగ్ స్టోన్ని మా ఫ్రెండ్ హుకుంపేటలో ఉండడం వల్ల తన ద్వారా చాలా హెల్ప్ అయింది. లైక్ స్టేకి కానీ ఉన్న అంబియన్స్కి కానీ ఫుడ్కి కానీ చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇంకా రేపు కూడా ట్రిప్కి వెళ్ళాల్సి ఉంది. ఇంకా రేపు లంబసింగి అరకు ఇవన్నీ బొర్రా కేవ్స్ ఇవన్నీ తిరగాల్సి ఉంది. ఇది బాగా జరిగిందండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. లైక్ ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా సింగిల్ డిజిట్స్లో ఉంది కదా, కొంచెం బాగానే అన్నీ మెయింటైన్ చేసుకొని వచ్చినాం. ఇంకా ఇది మా క్లాస్ అందరిది. చలికి బాగా ఉనుకుతున్నట్టున్నారు. చలికి బాగా అంటే ముందు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైమా? మరి ఎలా అనిపిస్తుంది? ఎంత -డిగ్రీలో మీకు ఉండడం ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏం లేదండి, కొంచెం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇంకా తప్పదుగా చిల్ అవుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ మైథిలి అండ్ మేమందరం క్లాస్ ట్రిప్కి వచ్చాము. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. మేము రాజమండ్రి డాక్టర్ అల్లూరు రామలింగయ్య హోమియోపతి గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చాము. అండ్ మేము అందరం ఏదైనా క్లాస్ ట్రిప్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఈ నవంబర్ డిసెంబర్ టైంలో బెస్ట్ సీజన్ వైడ్గా ఉండే ఏదైనా టూర్ ఉంది అంటే ఇక్కడ అరకు లంబసింగి ఇదంతా ఈ ఏరియా అంతా కూడా మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి. యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ చలిలో ఈ మంత్లో రావడం అనేది ఇది చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంది. ఒక పక్కనైతే ఫుల్ చలేసేస్తుంది, ఈవెన్ మై హ్యాండ్స్ ఆర్ షివరింగ్. కానీ ఎంత అయింది? 12 అయింది టైము. అయినా ఇప్పటికీ కూడా మేము బయట క్యాంప్ ఫైర్ వేసుకుని రేపు మార్నింగ్ 2:30కే మేము అరకు సీనరీస్ అన్నీ లంబసింగి అన్నీ ఇంకా కవర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే వనజంగి చూసాము. సన్ వ్యూ అయితే అదిరిపోయిందండి. ఖచ్చితంగా చూడాల్సిన మెయిన్ వ్యూ పాయింట్ ఏంటంటే వనజంగి వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ మా లివింగ్స్టన్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తను హుకుంపేటలో ఉంటారు. అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్కి కానీ స్టేకి కానీ ఇక్కడున్న ఏరియాస్లో తెలుసుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ తను కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ రేపు ఎల్లుండ కూడా ట్రిప్ ఉంది. సో ఈ చలిని ఇంకొంచెం చలిని బాధపడకుండా ఇష్టంగా చాలా ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ మైథిలి. అండ్ అందరం మంచిగా ట్రిప్కి వచ్చాము. రాజమండ్రిలో అల్లూరు రామలింగయ్య కాలేజ్ హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చాము. అండ్ మెయిన్ ఏంటంటే ఏదైనా క్లాస్ ట్రిప్కి వెళ్దామని నవంబర్ డిసెంబర్లో బెస్ట్ ట్రిప్ ఈ సీజన్ వైజ్గా అయితే అరకు లంబసింగి ఏరియాలో చాలా బాగుంటుందని అండ్ మేమందరం డిసైడ్ అయ్యి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము విజిట్ చేసింది వనజంగి. అండ్ ఇక్కడున్న చలి అయితే -డిగ్రీస్లో ఉంది. అండ్ చాలా అంటే చాలా చాలా ట్రై చేసి చాలా మంచిగా వచ్చింది, రిజల్ట్ కూడా వర్త్ అయింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ లివింగ్స్టోన్ అని. అండ్ తను హుకుంపేటలో ఉంటాడు. తను దగ్గరుండి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ మాకు ఇప్పుడే కదా అందరం వచ్చాము, అందరినీ దగ్గరుండి చూసుకొని మంచిగా చేశారు. అండ్ మేము రేపు ఎల్లుండ అరకులో ఉన్న సీనరీస్ అండ్ అక్కడ అరకు లంబసింగి అన్నీ చూస్తాము. అండ్ చాలా బాగుంది ఇక్కడంతా ఏరియా. అండ్ కొత్త ఫీల్ వచ్చింది. అంటే ఇంకా చాలా ఇప్పుడు హిమాలయాస్ నార్త్ ఎలా వెళ్తే ఎంత చలి వస్తుందో అంత చలి వచ్చింది.
అండ్ అయినా సరే ఈ చలిలో కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాము. ఎప్పుడు 12 అయింది కదా, చాలా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30కే స్టార్ట్ అవ్వాలి అరకు. అయినా సరే 2 hours కూడా టైం లేకుండా ఫుల్ చిల్ అవ్వి మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. థ్యాంక్ యూ.